ఉండాలంటే మన వ్యవహారం అట్లా ఉంటేనే ఉంటుంది. మన వ్యవహారం అట్లా ఉంటేనే ఒక భయం. నేను ఉదాహరణ చెప్తాను. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 28 హోర్డింగ్లు ఉన్నాయి, అధికారికంగా 22కి అనుమతి. సార్, నగర నడిబొడ్డున అంత పెద్ద హోర్డింగ్ వితౌట్ పర్మిషన్ వాళ్ళకు పెట్టేంత ధైర్యం ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడనో మనము చిన్న టేలా ఉంటేనో లేదా చిన్న ఇంకేదో 2 ఫీట్లు 3 ఫీట్లు 1 ఫీటు 6 ఇంచులు డీవియేషన్ అయితేనో మనం తీసుకుపోయి కూలగొడతాం అనుకుంటున్నాం. మరి అటువంటిప్పుడు అంత పెద్ద హోర్డింగ్స్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ నగర నడిబొడ్డున నిర్మాణం చేస్తే మనం పట్టించుకోకుంటే ప్రజలకు మన మీద గౌరవం ఉండదు, నమ్మకం ఉండదు. అంటే వీళ్ళ అధికారం ఉన్న వాళ్ళకు లేదా ఒత్తిడి చేయగలిగిన వాళ్ళకు ఏమీ అనేది అభిప్రాయం వ్యక్తం. ఇమీడియట్గా ఏవైతే పర్మిషన్ లేనటువంటి హోర్డింగ్స్ ఉన్నాయో వెంటనే రిమూవ్ అవ్వాలి. ఇది వితౌట్ నోటీస్ చేయండి. మీరు నోటీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు కోర్టుకు పోవడానికి వెసులుబాటు ఇచ్చినారు, లేని కారణాలు చూపిస్తారు. కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారం మీకున్నటువంటి పవర్స్ విపరీతంగా ఉన్నాయి. ఆ రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మిగతా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకు ఒక భయం అనేది. రెండవ విషయం, రిమూవ్ చేయడమే కాకుండా ఆ కట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో ఒక పేపర్ మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతామో. నేను అధికారులని ఏదో యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టుండ్రి అని మాత్రం నేను అన్నాను. అన్నిటికన్నా ఇంకొక విషయం, ముఖ్య విషయం చెప్తాను. నాకు ఎటువంటి దేశజాలం లేదు. గతంలో జరిగినటువంటి ఏదన్నా ట్రాన్సాక్షన్ని గుర్తుంచుకునేటటువంటి నేను ఎక్కడా కూడా ఆలోచన చెయ్యి. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎక్కడా కోపం లేదు. మన ముందున్నటువంటి అందరి లక్ష్యం ఆదిలాబాద్ ప్రజలకు మంచి చేయాలి. నేను కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా కాబట్టి అధికారులు ఏ సందర్భంలో ఎట్లా వ్యవహరిస్తారో నాకు కొంత అనుభవం ఉన్నది. సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మండల అధ్యక్షునిగా నేను ఇవన్నీ కొంత చూసుకుంటూ వచ్చిన. లోకల్ బాడీస్లో ఏ రకమైనటువంటి ప్రెజర్స్ ఉంటాయి నేను కొంత అర్థం చేసుకోగలుగుతా. కాబట్టి మీరు నిర్మోహమాటంగా ఉండే ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్ అదంతా బ్లండర్ మిస్టేక్ అవుతున్నదంటే నేను అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్తుంటాను. కమిషనర్ గారు కూడా చాలా